ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా మంది అయితే నన్ను పిల్లలకు ఉగ్గు రెసిపీ చెప్పాక పిల్లలు అస్సలు తినడం లేదు. చాలా సన్నగా ఉన్నారని అడుగుతున్నారు. నేను మా పిల్లలకైతే ఇదే చేసి తినిపిస్తాను. మా పెద్ద బాబుకు 3 ఇయర్స్, మా చిన్న బాబుకి 1 ఇయర్. అయినా కూడా ఇదే తినిపిస్తున్నా. చాలా ఇష్టంగా తింటారు. చాలా వెయిట్ కూడా పెరుగుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంగన్వాడీలో అయితే బాలామృతం ప్యాకెట్స్ అయితే ఇస్తారు కదా! చాలా మందికైతే ఇది తెలిసే ఉంటుంది. ఆ పౌడర్‌తో మీకైతే ఒక రెసిపీ చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్‌లో పాలైతే వేడి చేయాలి. నేనైతే ముందుగానే వేడి చేసుకున్నాను. ఈ బాలామృతంలో చాలా పోషకాలు, విటమిన్ ఏ, బి కూడా ఉంటాయి. పిల్లలకు మంచి బరువు పెరగడానికి, మంచి ఆరోగ్యాన్ని, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2 ఇవన్నీ బాలామృతం ప్యాకెట్‌లో ఉంటాయి. చాలా మంచిది పిల్లలకు, హెల్తీ కూడా. మంచిగా వెయిట్ పెరుగుతారు. నేనైతే ఇద్దరు పిల్లల కోసం అయితే చేస్తున్నాను. ఒక 5 స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇద్దరి కోసం కాబట్టి. దాంట్లో కొంచెం వాటర్ వేసి మొత్తం అయితే కలుపుకోవాలి లంప్స్ ఏం లేకుండా. ఎందుకంటే లంప్స్ ఉంటే దాన్ని వాటర్‌లో వేసినప్పుడు మొత్తం ఉండలు ఉండలుగా అయ్యి పిల్లలకు తినడానికి రాకుండా పోతుంది. అందుకని లంప్స్ ఏం లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. పాలు మంచిగా వేడై మరుగుతాయి కదా! అప్పుడైతే ఈ బాలామృతం వాటర్‌లో కలిపేసుకున్నాం కదా! సైడ్‌కి పెట్టుకున్నాం. వాటినైతే పాలను బాగా మరగనివ్వాలి. పాలు పచ్చివాసన లేకుండా చాలా బాగా మరుగుతేనే బావుంటుంది. వేయించిన గోధుమలు, వేయించిన శనగపప్పు, మిల్క్ పౌడర్, వేయించిన పల్లీలు, అటుకులు, చక్కెర, నూనె మరియు కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి2, విటమిన్ బి12, ఈ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ జింక్ కూడా ఉంటాయి దీంట్లో. కాబట్టి పిల్లలకు మంచి హెల్తీనిస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేను మా పిల్లలకైతే ఇదే చేసి పెడతానండి. చూడండి ఇంకా పాలు బాగా మరిగాయి కదా! దాంట్లో అయితే ఆ వాటరు ఆ పౌడర్ అయితే కలిపేసుకున్నాను. ఎలాంటి లంప్స్ లేకుండా నీట్‌గా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే లంప్స్ ఉంటే మొత్తం అదంతా ఖరాబ్ అయిపోతుంది. గడ్డలు గడ్డలుగా అవుతుంది. కాబట్టి నీట్‌గా అయితే కలిపేసుకోవాలి. నేనైతే మంచిగా మరగనిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలకు మోషన్స్ అలాంటివి ఏం లేకుండా ఇబ్బంది కాకుండా నీట్‌గా అయితే కలిపేసుకుంటున్నాను. మంచిగా అయితే పొంగొస్తుంది కదా! ఎందుకంటే నేను కొంచెం వాటర్‌లా చేసుకుంటున్నాను. ఎందుకంటే అది చల్లారాక కొంచెం గట్టి పడుతుంది కాబట్టి చిన్న పిల్లలకి కాబట్టి కొద్దిగా పల్చగా అయితే చేసుకుంటున్నాను. ఈ బాలామృతం పిండితో అయితే కేక్స్ కానీ, ఇంకా లడ్డూలు, అరిసెలు ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. మనం దోసెలైతే చేసుకుంటాం కదా! దోస పిండిలో ఇది వేసుకొని అయితే చేసుకోవచ్చు. అందరికీ హెల్తీ అండి. చాలా మంచిది. పిల్లలు కూడా మంచి వెయిట్ పెరుగుతారు. ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి. ఒక 1 వీక్, 2 వీక్స్ గాని మంచిగా వాడితే మంచి లాభాలైతే ఉంటాయి. నేను మా పిల్లలకి తినిపించి కూడా చూపిస్తాను. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మా పెద్ద బాబుకైతే 1 ఇయర్ నుంచి నేను ఇదే తినిపిస్తాను. అంగన్వాడీలో ఇస్తారు కదా! అందుకని వాడు చూడండి ఒక ముద్ద తినగానే సూపర్ అని చెప్తుండు. డేకి 2 టైమ్స్, 3 టైమ్స్ అన్నా పక్కాగా పెడతాను. ఎందుకంటే మంచి బలాన్నిస్తది. ప్లస్ పౌడర్ మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. మా చిన్నోడు కూడా తింటాడు బాగా. చిన్నోనికైతే 6 మంత్స్‌కి అయితే సెర్లాక్ చేశాను. పప్పు, బియ్యం, అటుకులు ఇవన్నీ ఏసి అయితే చేశాను. ఇంక దాని తర్వాత ఇదే పెడుతున్నాను. ఎందుకంటే వాడు ఇష్టంగా తింటున్నాడు కాబట్టి. ఇంకా మీకేమైనా ఫుడ్స్ కావాలనిపిస్తే, పిల్లల కోసం సెర్లాక్ కావాలనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. నేను మా ఇద్దరు పిల్లలకైతే ఇదే తినిపిస్తాను. కడుపు నిండా తింటారు మంచిగా. వెయిట్ కూడా పెద్ద బాబు 10 కేజీస్ ఉండే. ఇప్పుడు 3 ఇయర్స్ వాడు 14 కేజీస్ అయ్యాడు. చిన్నోడు కూడా ఈ మధ్యనే తినడం స్టార్ట్ చేశాడు కాబట్టి వాడు కూడా వెయిట్ గెయిన్ అవుతున్నాడు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.